గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో సర్కిల్స్ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసుకుంటే ఈరోజు లాంగ్ ఆన్సర్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4, 1 and 6, 5 and having the center on 4x plus 3y minus 24 is equal to 0. ఇప్పుడు మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ తెలుసు కదా, అందులో పాసెస్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చారు. ఆ సర్కిల్ ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వేస్తాం 4, 1. తర్వాత అక్కడి నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత సెకండ్ పాయింట్ వేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. సెంటర్ లైస్ ఆన్ థర్డ్ లైన్ అంటే -g -f ఆ లైన్ ఈక్వేషన్లో వేస్తాం. అప్పుడు 3 ఈక్వేషన్స్ ఉంటాయి. 3 ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుసుకుంటాం. 3 సాల్వ్ చేస్తే GFC వాల్యూస్ వస్తాయి. ఈ రకంగా చేయాలి. సో ఫస్ట్ పాయింట్ వేసాక వచ్చిన ఈక్వేషన్ ఇది. 8g + 2f + c = -17. 6, 5 వేస్తే 12g + 10f + c = -16. ఇప్పుడు ఇచ్చిన లైన్ ఈక్వేషన్ 4x + 3y - 24 = 0 కాబట్టి -g -f ఈ లైన్ మీద ఉంది అంటే అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4g + 3f + 24 = 0. ఇప్పుడు 2 and 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. అది g + 2f = -11. అది 5th ఈక్వేషన్. అలాగే 4 and 5 సాల్వ్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, లేకపోతే ముందర 2 and 3 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 and 4 తీసుకుని కూడా చేయొచ్చు. ఆ రకంగానే చేయొచ్చు. 4 and 5 తీసుకుని చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు. సో GF వాల్యూస్ -3 -4. ఇప్పుడు ఈ GF వాల్యూస్ ఈక్వేషన్ 2 దాంట్లో వేద్దాం. అప్పుడు C వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. C = 50. మొత్తం అన్ని వాల్యూస్ కూడా జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ తీసుకున్నాం కదా, అందులో సబ్స్టిట్యూట్ -g -f c వేస్తే విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఆ రకంగా ఫైండ్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ ఇవ్వలేదు కానీ ఇట్ పాసెస్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చారు. ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేయాలి. తర్వాత సెంటర్ లైస్ ఆన్ లైన్ అని ఇచ్చారు. సో కాబట్టి మొత్తం 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే GFC వస్తాయి. అవి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో వస్తాయి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose center lies on the x-axis and passing through -2, 3 and 4, 5. ఇది కూడా అలాగే చేయాలి. ఇక్కడ x-axis అన్నారు కాబట్టి y ఏదైతే ఉందో f = 0. మిగతా రెండు కూడా మామూలుగా ఇందాక ఫస్ట్ ప్రాబ్లం చేసినట్లు చేస్తాం. ముందర సెంటర్ -g -f లైస్ ఆన్ ద x-axis. సో కాబట్టి దెన్ -f = 0 అంటే f = 0. ఈక్వేషన్ పాసెస్ త్రూ ది పాయింట్ -2, 3 జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో వేస్తాం. వేసాక అప్పుడు ఈ రకంగా వస్తుంది. -4g + 6f + c = -3. f = 0 కదా, 0 వేస్తే డైరెక్ట్గా మనకి ఈ రకంగా వచ్చేస్తుంది. -4g + c = -3. అంటే ఈక్వేషన్ సాల్వ్ చేయకుండానే 2 వేరియబుల్స్ వస్తాయి. నెక్స్ట్, ఈక్వేషన్ పాసెస్ త్రూ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ పాసెస్ త్రూ అనదర్ పాయింట్ 4, 5 అది కూడా వేసాక 8g + 10f + c = -41. ఇందులో కూడా f = 0 వేసిస్తే GCలో ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఇందాక వచ్చిన ఈక్వేషన్ ఇది సాల్వ్ చేస్తే ఈ రకంగా వస్తుంది. G వాల్యూ తర్వాత G తర్వాత C వాల్యూ, f ఎలాగో 0. మొత్తం 3 కూడా జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో వేస్తే రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. ఈ రకంగా సర్కిల్ ఈక్వేషన్ అడిగినప్పుడు ఈ రకంగా షో దట్ ది పాయింట్స్ కాన్సైకిల్ 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైకిల్ అని చూపించింది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్.
అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ చేయాలి. ఇది కూడా అంతే ఆల్మోస్ట్. అందరూ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తీసుకుని ఫస్ట్ పాయింట్ వేస్తాం, అలాగే సెకండ్ పాయింట్ వేస్తాం, నెక్స్ట్ అలాగే థర్డ్ పాయింట్ వేస్తాం. బేసిక్గా 3 ఈక్వేషన్స్ వస్తాయి కదా. ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేశాక వచ్చేది మొత్తం జిఎఫ్సి వాల్యూస్ ఉంటాయి కదా, మొత్తం అన్నీ కూడా వేసాక జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో వేయాలి. ఈ 3 వాల్యూస్ తీసుకొచ్చి ఇప్పుడు 4th పాయింట్ ఉంది కదా, 4th పాయింట్ తీసుకొచ్చి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాక వచ్చిన దాంట్లో వేస్తే 0 కనుక వస్తే దెన్ వీ సే దట్ ది గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సెప్ట్. అంటే 4 పాయింట్స్ కూడా సర్కిల్ మీదే ఉన్నాయి అని చెప్పి చెప్తాను. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సెప్ట్. ఈ రకంగా చేయాలి. ఇదంతా ప్రొసీజర్ అంతా సేమ్. మొత్తం ఫస్ట్ పాయింట్ వేస్తాం, నెక్స్ట్ సెకండ్ పాయింట్ వేస్తాం, థర్డ్ పాయింట్ వేస్తాం, ఈక్వేషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాం. ఏ మెథడ్ అయినా పర్వాలేదు. జిఎఫ్సి వాల్యూస్ ఈ రకంగా ఈక్వేషన్ ఎప్పుడైతే వస్తుందో ఈజీగా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్తో చేసేయచ్చు. జిఎఫ్లో వచ్చింది జిఎఫ్ కాన్స్టెంట్. వచ్చాక జనరల్ ఈక్వేషన్లో వేస్తాం. వేసాక అప్పుడు 4th పాయింట్ వేయాలి. వేసి 0 అయిపోతే కనుక ఇచ్చిన 4 పాయింట్స్ కూడా కాన్సెక్టివ్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇది. ఈ రకంగా ఇక్కడ 2 అన్నమాట. కాన్సెక్టివ్ కానీ చూపించాలి, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేయాలి. ప్రాబ్లం కూడా చాలా. నెక్స్ట్, ఇఫ్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, 6 ఆర్ కాన్సెక్టివ్ దెన్ ఫైండ్ సి. ప్రొసీజర్ అంతా ఇలాగే. కాన్సెక్టివ్ అంటే 0 అని తీసేసుకుని అప్పుడు ఆ వాల్యూ ఫైండ్ చేస్తాం. చెప్తాం. ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తీసుకుని అందులో ఫస్ట్ పాయింట్ వస్తుంది. అప్పుడు ఈ రకంగా వస్తుంది. జీసీలో ఒక ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ పాయింట్ వేస్తాం. వేసాక ఎఫ్సీలో ఒక ఈక్వేషన్ వచ్చింది. 4, 5 వేస్తాం. థర్డ్ పాయింట్ జిఎఫ్సీలో ఒక ఈక్వేషన్ వచ్చింది. మనకి ఎఫ్సీలో ఈక్వేషన్ ఉంది కాబట్టి జీసీలో ఈక్వేషను జిఎఫ్సీలో ఉండే ఈక్వేషన్ అంటే జీసీలో ఉండే ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్, జిఎఫ్సీలో ఉండే ఈక్వేషన్ 4th ఈక్వేషన్. ఆ 2 సాల్వ్ చేస్తే మనకి ఎఫ్సీలో వస్తుంది. అప్పుడు అలాగైనా చేయొచ్చు. ఎలాగైనా సరే మొత్తం 3 వేరియబుల్స్ ఫైండ్ చేయాలి. జిఎఫ్సీ వాల్యూస్ ఫైండ్ చేశాక G is equal to -13/6, C is equal to -4, F is equal to -17/6. ఇవన్నీ సాల్వ్ చేస్తే వచ్చాక C is equal to 14 C is equal to ఇంకా ఉంది. C is equal to -4 కాదు, C is equal to 14/3. ఇప్పుడు ఇవన్నీ కూడా జిఎఫ్సి వాల్యూస్ సర్కిల్ ఈక్వేషన్లో వేస్తాం. జనరల్ ఈక్వేషన్ సర్కిల్ ఈ రకంగా వచ్చింది. కానీ ఏమిటి ఇచ్చారు? ది గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని ఇచ్చారు. 4th పాయింట్ ఏమిటి ఇచ్చారు? 0, C. అది ఇందులో వేస్తాం. వేసాక అప్పుడు ఈ రకంగా వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సికి 2 వాల్యూస్, C is equal to 1, C is equal to 14/3. ఈ రకంగా ఫైండ్ చేయాలి. సి వాల్యూ అయితే ఫైండ్ చేయమన్నారు. కాన్సైక్లిక్ అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి. ప్రొసీజర్ అంతా సేమ్. కాన్సైక్లిక్ సి వాల్యూ ఫైండ్ చేయాలి. 4th పాయింట్లో ఒక అన్నోన్ ఇచ్చారు, అది ఫైండ్ చేయాలి. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, షో దట్ x² + y² -6x - 9y + 13 is equal to 0. x² + y² -2x - 16y is equal to 0. Touch each other. Find the point of contact and the equation of common tangent at their point of contact. Point of contact దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అడిగింది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ చేయాలి. ముందర అసలు టచ్ ఈచ్ అదర్, 2 కూడా టచ్ చేస్తాయి అని చెప్పి అది ఫైండ్. రెండు ఈక్వేషన్స్ తీసుకొని సెంటర్, ఫస్ట్ సర్కిల్కి సెంటర్ రేడియస్, అలాగే సెకండ్ సర్కిల్కి సెంటర్ రేడియస్ ఫైండ్ చేస్తాం.
తెలుసు కదా ఎలా పెంచాలి. ఫస్ట్ ఈక్వేషన్కి 3,9/2 2g ఈజ్ ఈక్వల్ మైనస్ 2g ఈజ్ ఈక్వల్ టు -6, g ఈజ్ ఈక్వల్ టు 3. అరకు 3,9/2 రేడియస్ ఫైండ్ చేస్తాం. g² + f² మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్. అలాగే సెకండ్ సెంటర్ 1,8 రేడియస్ మళ్ళీ ఫైండ్ చేశాక ఇప్పుడు C1 C2 mod R1 - R2 కట్టాలి. కట్టాక అలాగే C1 C2 = mod R1 ఎందుకంటే తెలియదు కదా అంత, అందుకు రెండు కూడా ఫైండ్ చేసి సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, ఇంటర్నల్గా టచ్ చేస్తాం. ఇక ఈ రకంగా డయాగ్రామ్ వస్తుంది. ఇప్పుడు ఆ పి అనేది ఒక ట్యాంజెంట్ కదా గీగలం, ఇలాగ టచ్ చేస్తే కనుక రెండు ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తున్నాయి కాబట్టి దానికి ఒక ట్యాంజెంట్ మాత్రం డ్రా చేయగలం. ఈ పి అనేది ఈ C1 C2ని R1:R2 రేషియోలో డివైడ్ చేస్తాం. మనకి ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు ఇంటర్నల్గా డివైడ్ చేయడానికి ఫార్ములా ఉంది కదా, ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి P = mx2 - nx1/m - n. మనం లోకస్లో వాటిలో 1bలో నేర్చుకుంటాం, ఆ ఫార్ములా వాడు my2 - ny1/m - n వేసి 5,1 వస్తుంది. ఇప్పుడు ది ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ పాయింట్ తెలుసు కదా, 5,1 దగ్గర S1 = 0కి కట్టాలి. S1 మీకు ఫార్ములా ఉంది, x(1 + y(1) + g × x + x1 + f × y + y1 + c = 0. ఇందులో 5,1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన లైన్ ఈక్వేషన్, అదే ఆ ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఇదే పీ దగ్గర ఉంది కదా లైన్, ఆ లైన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ చేయాలి. ముందర టచ్ ఈచ్ అదర్కి C1 C2 అది ఫైండ్ చేయాలి. C1 C2 = mod R1 - R2 ఫైండ్ చేశాక టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్ అని వస్తుంది. అంతే కదా, ప్రాపర్టీస్ చెప్పాను కదా, అంతా అక్కడ చూస్తే తెలుసు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, రెండు ఇంటర్సెక్ట్ అవుతుంది అక్కడ, అందుకని ఒక ట్యాంజెంట్ మాత్రం గీగా ఆ ట్యాంజెంట్ తాలూకా ఈక్వేషన్ మనం ఫైండ్ చేయాలి. సో P డివైడ్స్ C1 C2 రెండు సెంటర్స్ కదా, రెండు సెంటర్స్ని కూడా R1:R2 రేషియో, రెండు రేడియస్లు ఆ రేషియో, అది రేషియో మనకు తెలుసు కదా. ఇంటర్నల్గా టచ్ చేస్తే ఫార్ములా ఇది పాయింట్ ఫైండ్ చేశాక అది తీసుకొచ్చి S1 = 0లో వేస్తాం. ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ ఈస్ S1 = 0. అందులో పాయింట్స్ చేస్తే కావాల్సిన లైన్ ఈక్వేషన్స్. థ్యాంక్ యూ.